మేము అనేక ఒత్తిళ్లను తట్టుకొని నేను ఒక్కసారి మాట ఇచ్చిన మహనీయుని విగ్రహాన్ని అక్కడ పెట్టామని చెప్పినా ఇక ఎవరు చెప్పినా ఇదే ప్రసక్తే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పేసి అని ఆ మహనీయుని రాజ్యాంగ నిర్మాత భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో ఆయన పాత్ర ఎనలేనిది. ఈ సందర్భంగా మా అందరి తరఫున ఈ ఊరి తరఫున కూడా మేము అతను ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ అన్నకు మైక్ ఇవ్వబోయే ముందు ఆ రోజు ఏదైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ 130వ జయంతి జేబీ యోజన సంఘ ఆధ్వర్యంలో మెమోటోలు సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ అన్ని కార్యక్రమాలు కూడా మీరందరూ వీక్షించి మనందరం భోజనం చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాపుల నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సుక్క శ్రవణ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన పుష్పక గారికి, పెద్దలు వెంకన్న యాదవ్ గారికి, దుర్గాప్రసాద్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టిన కానించలి ఆయన ఎదిగిన తీరును చూస్తే అసలు మనిషి అన్న వాళ్లకు ఎన్ని బాధలు వస్తాయని చెప్పేసి మనకు అనిపించక మానదు. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టిన 6 సంవత్సరాలకే వాళ్ళ అమ్మగారు భీమాబాయి గారు చనిపోయారు. అతను 14 మందిలో మరి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చిన్నతనంలోనే దాదాపుగా 7-8 మంది చనిపోయారు, 9 మంది చనిపోయారు. మరి స్కూల్ పోతే 10 మంది పిల్లలుంటే అంబేద్కర్ గారిని బయట కూర్చోబెట్టేది. నీళ్లు తాగాలన్నా బాధ, కూర్చోవాలన్నా బాధ, పడుకోవాలన్నా బాధ. అలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని మారవాలంటే మరి విద్య ఒక్కటే ఆయుధం, చదువు ఒక్కటే ముఖ్యం, ఆ చదువుతోనే నేను ఖచ్చితంగా ఈ సమాజాన్ని మారుస్తా అని చెప్పేసి మరి ఆ రోజు కంకణం కట్టుకొని అతను చదువు మీద ఎలాంటి పరిస్థితుల్లో ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా గానీ ఆ చదువు మీద దృష్టి పెట్టేసేసి మరి ఆ రోజుల్లో ఒక దళితుడు దేశ విదేశాల్లో ఆ స్థాయికి వెళ్ళిందంటే అతను ఎన్ని రకాల కష్టాలు పడ్డాడో మనం అందరం కూడా ఒకసారి